జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కాంగ్రెస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్స్ అదేవిధంగా ఇన్ఛార్జీల లిస్టు విడుదల చేయడం జరిగింది. దాంట్లో యూసఫ్గూడకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, రెహమత్ నగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పొంగులేటి గారు, వెంగళరావు నగరు తుమ్మల గారు, వాకిటి శ్రీహరి గారు, సోమాజిగూడ శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, ఎర్రగడ్డ దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి గారు, బోరబండ సీతక్క గారు, మల్లు రవి గారు. ఫైనల్గా షేక్పేట డివిజన్కి సంబంధించి షేక్పేటను షేక్ చేయడానికి మా ఓరుగల్లు వీరనారి నోరు తెరిస్తే కాంట్రవర్సీ, కాలు అడుగు బయట పెడితే కాంట్రవర్సీ, ఆ రకంగా కాంట్రవర్సీలకు, కాంట్రాక్ట్లకు, కమిషన్లకు పెట్టింది పేరు. వీటి మీద తప్ప ప్రజల కష్టాల మీద, ప్రజల ఇబ్బందుల మీద పట్టింపు లేనటువంటి, పట్టుదల కలిగినటువంటి కొండా సురేఖ గారు. ఆమె షేక్పేటకు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ లిస్టు చూసిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈ లిస్టు విడుదల చేసినట్టు లేదు, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే ఈ లిస్టు విడుదల చేసినట్టున్నది. ఇది జాలదన్నట్టు మళ్ళీ రేపో మాపో రేవంత్ రెడ్డి గారు చీఫ్ క్యాంపెయినర్గా ప్రచారంలో దిగుతారట. ఆయన ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. హైదరాబాదు రోడ్ల మీద రేవంత్ రెడ్డి ఎప్పుడు తిరుగుతారా, ఎప్పుడు తరిమి కొడదామా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో నివసించేటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మైనార్టీ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద పేద ప్రజలకు కనీసం గూడు లేకుండా, గూడు లేని పక్షులుగా మార్చిండు వాళ్ళు. ఇది జాలదన్నట్టు ఈ మధ్యలో బస్ ఛార్జీలు పెంచిండ్రు. అటు నీటి కష్టాలు, ఇటు కరెంటు కష్టాలు, యువతకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇంటర్నెట్ అంతరాయం గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. శాంతి భద్రతల గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు హైదరాబాద్లో ఈరోజు పరిస్థితి ఏందనేది. ఇటువంటి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు రావడము 100% మా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కన్ఫర్మ్ చేయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత ప్రముఖమైనటువంటి మంత్రి, ఆ మంత్రివర్గంలో కొండా సురేఖ గారే. వారు పేరుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు, అటవీ శాఖ మంత్రి గారు, కానీ చేసేటివన్నీ అధర్మమైనటువంటి పనులే, అన్నీ ఆటవికమైనటువంటి చర్యలే. అందుకనే కొండా సురేఖ గారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అనే బదులు అధర్మ శాఖ మంత్రి అంటే బాగుంటుంది, అటవీ శాఖ మంత్రి అనే బదులు ఆటవిక శాఖ మంత్రి అంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చూసినాం తెలంగాణలో వేములవాడ దేవస్థానం అత్యంత ప్రముఖమైనటువంటి దేవస్థానం, హిందువులకు ఒక పవిత్ర దేవాలయం అది. ముఖ్యంగా మా వరంగల్, కరీంనగర్, నిజామాబాదు అటు సైడు ప్రాంత ప్రజలు వేములవాడ రాజరాజేశ్వరిని ఇలవేల్పుగా కొలుస్తారు. కొత్తగా పెళ్ళైనా, కొడుకు పుట్టినా, పంట చేతికొచ్చినా, తీర్థయాత్రలు పోవాలన్నా మొదట వేములవాడ రాజరాజేశ్వరిని దర్శనం చేసుకున్నాకనే మిగతా పనులు చేస్తారు. మరి అటువంటి దేవస్థానంలో కోడలను సమర్పించడం అనేది ఒక ఆచారంగా వచ్చింది, అనాదిగా వస్తుంది. అది తొలిసూరు కొడుకు పుట్టినా కానీ, పెళ్ళైనా కానీ కోడలను సమర్పిస్తాము, కోడమొక్కు చెల్లించుకుంటామని చెప్పి చాలామంది మొక్కుకొని తమ దొడ్లో పుట్టినటువంటి కోడని తీసుకుపోయి దేవునికి సమర్పిస్తారు. నందీశ్వరుడు శివుడికి వాహనం, నంది శివుడికి అత్యంత ప్రియమైనది. అటువంటి నందీశ్వరుణ్ణే కబేలాలకు పంపినటువంటి గొప్ప వీరనారి ఈ కొండా సురేఖ గారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాలయంలో ఉన్నటువంటి కోడెలను
కవేలాలకు పంపించింది, అది మనందరం కూడా చూసినాం. కేవలము అదే కాదు, ఒక సినీ హీరోయిన్ మీద ఎంత ఆటవికంగా మాట్లాడినామో మనం చూసినాం. ఒక మహిళ ఇంకో మహిళ మీద మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఆ జాగ్రత్త వహించకుండా ఆటవికంగా వాళ్ళ జీవితాలు ఏమైతే అనేటువంటి కనీస సోయి లేకుండా మాట్లాడినటువంటి చరిత్ర కూడా ఈ కొండా సురేఖ గారికి ఉన్నది. ఇటీవల కూడా చూసినాం మనం. ఇటీవల ఏకంగా ఒక సిమెంట్ కంపెనీ యజమానికి కంతకు గన్ను పెట్టి బెదిరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడిదారులకు ఇక్కడ ఉపాధి పెంచడానికి, ఇక్కడ సంపద సృష్టించడానికి, ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము పెట్టుబడిదారులకు, స్టార్టప్ ఓనర్స్కి గొడుగు పడితే వాళ్ళు గన్నులు పెడుతున్నారు. ఇదే కాదు, వరంగల్లో కొండా సురేఖ గారు పోలీస్ స్టేషన్ పోయి సిఐని పక్కా నిల్చోబెట్టుకొని సిఐ చైర్లో కూర్చున్నటువంటి ఘటన కూడా మనం చూసినాం. అంటే ఒక ఆటవికమైనటువంటి ఒక చర్యలు మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఇటువంటి కొండా సురేఖ గారు ఈరోజు తనను గెలిపించినటువంటి ఓరుగల్లును గాలికి వదిలేసి, వరంగల్ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గాలికి వదిలేసి ఈరోజు జూబ్లీహిల్స్లో ఊరేగుతున్నది. మీరు వరంగల్కి ఏం పొడిచిందని చెప్పి జూబ్లీహిల్స్లో ఊరేగుతానో చెప్పాలి. మీరు చూస్తారు, వరంగల్ నగరంలో సరఫరా అవుతున్నటువంటి నీరు ఇది నేను చెప్పడం కాదు, అన్ని పత్రికల్లో కథనాలు వచ్చినాయి. వరంగల్లో రంగు నీళ్ళ సరఫరా, ఈ రకమైనటువంటి నీళ్లు వరంగల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వస్తూ ఉంటే ఆమె కనీసం ఇట్లా ఈ రకమైన సమస్య ఉందని కూడా తెలియకుండా, సోయి లేకుండా ఆమె జూబ్లీహిల్స్లో ఊరేగుతుంది. ఈ నీళ్లు మీరు తాగుతారా? మేము నేరుగా కొండా సురేఖ గారిని అడుగుతున్నాం. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఈ రంగు నీళ్ళు వస్తున్నాయి. అది ఫిల్టర్ బెడ్ పాడైందా, ఎట్లా కంటామినేట్ అయింది, ఇది ఇప్పటివరకు దాని జాడలేదు. ఈ నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ సందర్భంగానే మేము నేరుగా కొండా సురేఖ గారిని అడిగేది ఏంటంటే, మీరు కానీ, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు నాయకులే కదా, మీరు కానీ, మీ భర్త కానీ, మీ కూతురు కానీ ఈ నీళ్లు తాగుతారా? మీకేమో ఫిల్టర్ వాటర్ కావాలి, మీరు బిస్లరీలో తాగుతారు, కిన్లీలో తాగుతారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు మాత్రము ఇంటికి సరఫరా అవుతున్నటువంటి ఈ రంగు నీళ్లు తాగాలనా? నిన్న అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు, ఉన్నటువంటి యువత అంతా కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగితే, ఇవాళ అక్కడ జీడబ్ల్యూఎంసీ మేయర్ను, కమిషనర్ను, అక్కడ అధికారులను పిలిచి ఈరోజు సమావేశం పెడుతుంది. అంటే కనీసము మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరంలో, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా కనీసం సోయి లేకుండా మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎంతసేపు వాటాల మీద, వసూళ్ళ మీదనే తప్ప వరంగల్ మీద అసలు ధ్యాస లేదు. ఈమెకి వరంగల్ ప్రజల మీద ధ్యాస లేదు. ఓరుగల్లుకే కాకతీయుల పాలన గర్వకారణం, ప్రపంచానికే ఆదర్శం కాకతీయుల పాలన. అలాంటి కాకతీయుల యొక్క చిహ్నాన్ని, కాకతీయ తోరణాన్ని రాజముద్ర నుండి మాయం చేస్తే కొండా సురేఖ గారు ఒక్క మాట మాట్లాడలే, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బతుకమ్మ పుట్టిందే వరంగల్లో. అటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుండి, ఆమె చేతి నుండి మాయం చేస్తే కనీసం కొండా సురేఖ గారు నోరు మెదపలే. ఈమె మా ఓరుగల్లు ప్రజాప్రతినిధి అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుగా ఉంది. పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అంటారు. ఓరుగల్లు ఒక చారిత్రాత్మక నగరం. 400 సంవత్సరాల పాటు కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక గొప్ప ప్రాంతం అది.
అనేక కళలకు పుట్టినిల్లు. అటువంటి ప్రాంతం నుండి నిజంగా పవర్ఫుల్ పీపుల్ రావాలా, కానీ ఈ రకంగా షేమ్లెస్ పీపుల్, వైలెంట్ పీపుల్, ఒక విజన్ లేనటువంటి నాయకులు రావడము నిజంగా సిగ్గుగా ఉంది. ఎక్కడికి పోయినా ఈరోజు కొండా సురేఖ మీ వరంగల్ అనేట కదా, ఆమె మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్ చూసినవా, నువ్వు విన్నవా? ఇంత ఇజ్జత్ పోయేటట్టున్నది, ఆమె వ్యవహారం చూస్తున్నావా, ఇజ్జత్ పోయేటట్టున్నది అని చెప్పి మా దగ్గర మాట్లాడుతూ ఉంటే ఈరోజు మేము తలదించుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. వరంగల్ పేరు చెప్తే ఢిల్లీ కూడా గజ్జుమనేది ఒకప్పుడు. ఎందుకంటే మా దగ్గర ఉండే పివి నరసింహారావు గారు దేశానికి ప్రధానమంత్రి అయింది. ఆయన ఐగ్రవాచార్య లాంటి గొప్ప గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించినటువంటి ఓరుగల్లుకు ఈ కొండా సురేఖ గారు ప్రాతినిధ్యం వహించడము, నిత్యము అనవసరమైనటువంటి వాటికి వార్తల్లో నిలవడము, ఇది వరంగల్ పరువు తీసేటువంటి ఒక కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మిత్రులారా, వరంగల్లో ఈమె ఒరగబెట్టింది ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. సుమారుగా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా కొండా సురేఖ గారు ఓరుగల్లుకు పొడిచింది ఏంది? కేసీఆర్ గారు ఆ రోజు 23 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించడానికి వారు శంకుస్థాపన చేసి బిల్డింగ్ కూడా దాదాపుగా పూర్తి చేస్తే ఈ రోజు వరకు దాని అతి లేదు, గతి లేదు, కనీస పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే. ఈరోజు ఎంజిఎం గురించి ప్రతిరోజు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఎంజిఎంలో సరిపడేటువంటి బెడ్లు లేవు, మందులు లేవు, పరికరాలు లేవు, సిబ్బంది లేరు, మెయింటెనెన్స్ లేదు. ఇటీవల కాలంలో చూసినాం మనము, అన్ని పేపర్లో ప్రధాన శీర్షికల్లో కూడా వచ్చింది. 2 పిల్లలకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ పెడితే వాళ్ళను ఇంకో వార్డుకు తరలించాలంటే ఆ ఆక్సిజన్ సిలిండర్ను ఇటు 2 పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఒక వార్డు నుండి ఇంకో వార్డుకు పోతున్నటువంటి ఫోటో బయటకు వచ్చిన తర్వాత గుండె తరుక్కుపోయింది. అంటే పేద ప్రజలు అసలు అనాథలైపోయింది. అసలు పేద ప్రజలకు రోగం వస్తే దిక్కు లేకుండా పోయింది. ఈరోజు పేద ప్రజలకు పెద్ద దిక్కు అయినటువంటి పెద్ద దవాఖానా ఎంజిఎంకి ఈరోజు దిక్కు లేకుండా పోయింది మీరు చేయబట్టి. మంత్రిగా కనీసం ఒక్క రివ్యూ పెట్టినావా? ఒక్కరోజు కనీసము ఎంజిఎంని సందర్శించినలా, రోగులతో మాట్లాడినలా, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడినలా? ఇది లేదు. కానీ వాటాల కోసము, మీ వాటాల కోసము మీరు రోడ్డు ఎక్కుతారు, కొట్లాడతారు. మీరు కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడతారు. స్వయంగా వాళ్ళ కూతురు రేవంత్ రెడ్డి గారికి అరాచకాల గురించి అర్ధరాత్రి మాట్లాడింది. అయినా సిగ్గులేదు రేవంత్ రెడ్డి గారికి. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి స్వయంగా ఒక మంత్రి గారి కూతురు రేవంత్ రెడ్డి గారే వసూలకు పంపుతున్నాడు, గన్ను పెట్టి బెదిరిస్తున్నాడు, ఆయన మనుషులను పంపుతున్నాడు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా కొండా సురేఖ గారిని మరి ఎట్లా మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారు మాకైతే అర్థం కావడం. అంటే ఇంత చాతగాని ముఖ్యమంత్రి నిజంగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరిని చూడలే. ఒక మంత్రి కూతురు స్వయంగా ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు వసూళ్ళకు దిగుతున్నావు, వసూళ్ళకు పంపడానికి మీరు గన్నులు యూజ్ చేస్తున్నారు, గన్ కల్చర్ని తెచ్చిండ్రు అని చెప్పి మంత్రి కూతురు మాట్లాడితే కూడా కనీసం దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఈరోజు వారు ఉండడము నిజంగా ఇది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అసలు చీఫ్ క్యాంపెయినరు, స్టార్ క్యాంపెయినరు వీళ్ళని కాదు పెట్టాల్సింది, కొండా సురేఖ గారి కూతురు సుస్మితా పటేల్ పెట్టాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అరాచకాలు మొత్తం బయటపడతాయి. ఆమె చెప్తుంది అసలు కథ ఏందనేది. వీళ్ళు ఏమేం చేస్తాను, మోకిలాలు ఏం చేస్తాను, మంచిరేవులు ఏం చేస్తాను, కోకాపేటలు ఏం చేస్తాను మొత్తం బయటపడుతుంది. అది ఎంత ఓపెన్గా చెప్పింది. దేవాదాయ భూమి ఉంది, అది ముందున్నది, రోడ్డు ఉన్నది, దానికి వెనుక ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్నది, ప్రైవేట్ ప్రాపర్టీకి రోడ్డు కావాలి కాబట్టి మేము ఎక్స్చేంజ్ చేసినాం ల్యాండ్స్ని. కొండా సురేఖ గారు మంత్రిగా దేవాదాయ శాఖ భూమిని వెనుకకు నెట్టి ఈ ప్రైవేట్ భూమిని ముందు తీసుకొచ్చి వాళ్ళకి రోడ్ ఇచ్చినామని చెప్పేసి ఓపెన్గా. అసలు దీనికి శిక్షకు అర్హురాలు కాదా కొండా సురేఖ గారు?
చెప్పాలి. స్వయంగా మంత్రి గారే భూములను ఎక్స్చేంజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ కూతురు మాట్లాడిన తర్వాత మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులకు కనీసం సోయలేదా? వారు మంత్రి అయినంత మాత్రం వారు ఏమైనా చేయొచ్చా? దేని మీద పడితే దాని మీద సంతకం చేయొచ్చా? దీని గురించి షేక్పేట్ ప్రజలు అడగాల్సిందిగా, జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశ్నించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఏ ముఖం పెట్టుకొని నువ్వు షేక్పేటకు వస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని మీరు జూబ్లీహిల్స్కి వస్తున్నారు? మీరు వరంగల్లో ఏం పొడిచిందని చెప్పి మాకేం పొడిస్తారని చెప్పి మీరు వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలు అడగాల్సిందిగా, కొండా సురేఖ గారిని నిలదీయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ నీళ్ళ బాటిలను వరంగల్ నుంచి ఓ 2-3 వేలు తెప్పిస్తాం. షేక్పేట నిండా డోర్ టు డోర్ వంచుతాము. కొండా సురేఖ గారు మీ డోర్ తట్టినప్పుడు ఈ బాటిల్ చూపించి మాకు కూడా ఈ రంగు నీళ్ళు తెప్పియడానికి నువ్వు మా దగ్గర ప్రచారం చేస్తానావు అని అడగాల్సిందిగా, నిలదీయాల్సిందిగా ఈ సందర్భంగా మేము జూబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాము. 2 ఏళ్ళు మేము మోసం చేసినాము ఓట్లు వేయించుకొని, మళ్ళీ 3 ఏళ్ళు కూడా మోసం చేస్తామని చెప్పడానికే వస్తున్నారా కొండా సురేఖ గారు? మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు మహాలక్ష్మి పథకం కింద, దాని జాడ లేదు. వికలాంగులకు పెన్షన్లు పెంచుతామన్నారు, దాని జాడ లేదు. పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచుతామన్నారు, దాని జాడ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాని ఊసు లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, దాని జాడ లేదు. మరి ఏ ముఖం పెట్టుకొని మీరు జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు? అంటే ఆ రోజు మభ్యపెట్టినాము, మోసం చేసినాము, మళ్ళీ మభ్యపెడతాము, గెలిచిన తర్వాత అవతల పడి షేక్పేట్ ప్రజలకు షేక్ హ్యాండ్ ఇచ్చి జారుకుంటామని చెప్పి చెప్పడానికే కొండా సురేఖ గారు షేక్పేటలో తిరుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కొంచెమైనా బుద్ధి ఉండాలి. నిన్ను గెలిపించిన ప్రజలకే నువ్వేం చేయలే, కూట్ల రాయి తీయలేవు అంటే ఏట్ల రాయి తీసిండట. నువ్వు గెలిపించిన వరంగల్ ప్రజలకే ఏం చేయలే, వాడిని బెదిరించుడు వీని బెదిరించుడు తప్ప, ఒక రౌడీ రాజ్యం తీసుకొచ్చుడు తప్ప మీరు ప్రజలకు ఒరగబెట్టింది ఏదని అడుగుతున్నాం. నువ్వు నిజంగా ప్రజలకు ఒరగబెడితే మరి నిన్న 100 మంది స్థానిక మహిళలు, యువత ఈ బాటిల్ పట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ భవనం ముందు ఎందుకు ఆందోళన చేసిండ్రు? ఆందోళన చేస్తే పోలీసులు వాళ్ళని ఎందుకు బెదిరించిండ్రు? కేసులు పెడతామని ఎందుకు బెదిరించిండ్రు? మీరు సొక్కం పూసలేనే, మీరు శుద్ధ పూసలేనే, మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంట రచ్చనే బయట రచ్చనే. ఆమె తెల్లారు లేస్తే కాంగ్రెస్ పార్టీలనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలతో రోజులు స్వయంగా ముఖ్యమంత్రి గారి మీదనే ఆరోపణలు చేస్తుంది. బయట రోజు రచ్చనే, బయట ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నది, ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నదో మనందరం కూడా రోజు టీవీలో చూస్తున్నాం, వార్తా మాధ్యమాల్లో చూస్తున్నాం. కాబట్టి వెంటనే కొండా సురేఖ గారు, మేము ప్రజలు ఈ బాటిల్ చూపెట్టగానే పోయి నువ్వు రివ్యూలు పెట్టడం కాదు, వరంగల్ ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏందో చెప్పాలి. జూబ్లీహిల్స్కి వస్తే రండి, కానీ వరంగల్ ప్రజలకు మీరేం ఒరగబెట్టిందో చెప్పిన తర్వాతనే మీరు జూబ్లీహిల్స్లో ప్రచారం చేయాలి. ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఈరోజు దండుపాలెం ముఠా మొత్తం ఏకమై జూబ్లీహిల్స్లో తిరుగుతాను. ఒక్క ఆడబిడ్డను, తన భర్తను కోల్పోయి తన అనుచరుల కోరిక మేరకు ఇన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో ప్రజల యొక్క కోరిక మేరకు ఆమె పోటీ చేస్తూ ఉంటే ఆమెను అవమానపరచడం, అవహేళన చేయడము, తన భర్త గుర్తుకొచ్చి ఆమె ఏడిస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులను ఎక్కడికక్కడ నిలదీయాల్సిందే ఈ సందర్భంగా మేము జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రులందరూ మాట్లాడుతున్నారు, మంత్రులందరూ తిరుగుతున్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేసిందో చెప్పాలి. ముందు చెప్పిన తర్వాత వాళ్ళు అడుగు పెట్టాలి. ఈ రంగునీళ్ళ బాటిళ్లతో తప్పకుండా కొండా సురేఖ గారిని జూబ్లీహిల్స్ ప్రజలు అడ్డుకుంటారు, అదేవిధంగా మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా అడ్డుకుంటారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది ఇది వివిధ ప్రాంత వాసుల యొక్క సంగమం. అది తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి వచ్చి అక్కడ సెట్విన్ బస్సులు నడుపుకుంటూ ఉంటారు, అక్కడ
దుకాన్లు నడుపుకుంటూ ఉంటారు, మిర్చి బండ్లు నడుపుకుంటూ ఉంటారు, పాన్ షాపులు నడుపుకుంటూ ఉంటారు. కాబట్టి వివిధ ప్రాంతాల యొక్క సంగమమే జూబ్లీహిల్స్. కాబట్టి అక్కడ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలే ఈ మంత్రులను ప్రశ్నించాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా కొండా సురేఖ గారు జూబ్లీహిల్స్ తిరగడం మానేసి మా వరంగల్ ప్రజల యొక్క ఇబ్బందుల మీద, కష్టాల మీద దృష్టి పెట్టాల్సిందా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. మేము అడ్డుకోవడం కాదు, ప్రజలే అడ్డుకుంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికకు గిన్ని మల్లగులాలు ఎందుకు పడతానండి? ముఖ్యమంత్రి గారు 9 రోజులు పాదయాత్రలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మంత్రులు మొత్తం ఇక్కడనే మకాం పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకింత భయం? మీ పరిపాలనా విధానాల మీద మీకు నమ్మకం ఉంటే, మీ రాజ్యం మీద మీకు నమ్మకం ఉంటే ఈరోజు ఇంతమంది మంత్రులు ఎందుకు? 100 మంది కట్టగట్టుకొని జూబ్లీహిల్స్లో ఎందుకు మకాం వేషన్లు? అంటే ప్రజలు తిరగబడతారు. ప్రజలు హైడ్రా గురించి, మూసీ గురించి, పెట్టుబడులు తరిపోవడం గురించి రకరకాలుగా ప్రజలు ప్రశ్నిస్తారనేటువంటి ఒక భయం వాళ్ళకు పట్టుకున్నది. మీరు చూశారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, నేను యుఎస్ నుంచి వచ్చిన వాడు చెప్తున్నా, నేను యుఎస్ తర్వాత అతిపెద్ద గూగుల్ క్యాంపస్ హైదరాబాద్లో ఏర్పరిచాను. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అతిపెద్ద గూగుల్ ఏఐ క్యాంపస్ వైజాగ్కు తరలిపోయింది. అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. 90,000 కోట్ల రూపాయల పెట్టుబడితోనే వచ్చినటువంటి గూగుల్ ఏఐ హబ్బు ఈరోజు వైజాగ్ తరలిపోయింది. ఎవరి వల్ల తరలిపోయింది? ఎవరి చాతగాని తనం వల్ల తరలిపోయింది చెప్పండి. హైదరాబాద్లో లేనటువంటి వసతులు ఏంది? ఇక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది? లేని సదుపాయాలు ఏంటి? హైదరాబాద్ ఈజ్ ఎ హబ్ ఫర్ ఎవ్రీ సింగిల్ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ దిస్ వరల్డ్. యు నేమ్ ఎ కంపెనీ, దే హ్యావ్ ఎ ప్రజెన్స్ ఇన్ హైదరాబాద్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాట్ ఈస్ ద రీజన్ వై గూగుల్ హ్యాస్ షిఫ్టెడ్ ఇస్ ఏఐ హబ్ టు వైజాగ్? అంటే కేవలం కాంగ్రెస్ యొక్క చేతగానితనం వల్లనే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, సాధారణ ప్రజలు, మహిళలు, యువత వాళ్ళని నిలదీస్తారు, అడ్డుకుంటారు అనేటువంటి భయంతోనే ఈరోజు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఎన్నికలు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. దొంగ ఓట్లు చేయించుకున్నారు. ఒక్కొక్కని కాళ్ళ మీద పడుతున్నారు ఈరోజు. కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం భయం ఉంటే చాలు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గెలవడం తెలంగాణ ప్రజలకు అవసరం. ఈ ఒక్క ఎన్నికతోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేదేం లేదు. కానీ ఈ ఒక్క ఎన్నికతోని కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి ప్రజలకు ఒక అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకొని మళ్ళీ మనం ప్రభుత్వం మీద యుద్ధం చేయొచ్చు, మనకు కావాల్సినటువంటి పనులు చేపించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చెప్పేది ఏముందండి? ఓరుగల్లు పరువు తీస్తూ ఉన్నది. ఇన్ని రోజులు మా ఓరుగల్లు పరువు తీసింది, ఇప్పుడు జూబ్లీహిల్స్లో తిరుగుతున్నది. మీరు చూస్తారు రాబోయే 9 రోజులు కూడా డెఫినెట్లీ షీ విల్ బీ ఇన్ ద న్యూస్ ఫర్ ఏ రాంగ్ రీజన్. ఆమె తెలంగాణ పరువు కూడా తీస్తుంది. కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే, కొండా సురేఖ గారిని కోరేది ఏంటంటే, మిమ్మల్ని వరంగల్ ప్రజలు గెలిపించిండ్రు. వరంగల్లో బస్ స్టాండ్ గతి లేదు ఇప్పటివరకు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభిస్తే అది ఇప్పటివరకు పూర్తి చేయలే. 23 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మాణం చేయాలని కేసీఆర్ గారు 80% 90% పనులు పూర్తి చేస్తే అది ఇప్పటికీ అతిగతి లేదు. ఈ రకంగా వరంగల్లో పేరుకపోయినటువంటి పనులు చాలా ఉన్నాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏం చేయలే, మేము ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం, ఉద్ధరిస్తాం వరంగల్ను అని చెప్పి అన్నారు. దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. కనీసం వాటి మీద స్పందించాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.